పూర్వకాలమందు అమెరికా క్రైస్తత్వానికి పెట్టిన పేరుగా నిలిచిందండి. ఈనాటి కాలంలో అమెరికాలో క్రైస్తవులు మతం మార్చుకుంటున్నట్లుగా ఎన్నో వార్తలు వింటూ ఉన్నాం. నిజానికి బైబిల్లో అమెరికా మతం మార్చుకొని క్రైస్తత్వాన్ని విడిచినట్లుగా ఎక్కడా లేదండి. ఇజ్రాయెల్ దేశానికి ప్రధాన మిత్రుడు అమెరికా అండి. కొన్ని యుద్ధములు ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చినప్పుడు ఆ విషయమై మరుస్తాడని బైబిల్ సెలవిచ్చిందండి. యెషయా గ్రంథంలో కూడా చక్కని మాటను ప్రభు సెలవిచ్చాడండి. పడమటి దిక్కునున్న వారు యెహోవా నామముకు భయపడుదురు అనే మాట ఉందండి. పడమట దిక్కున ఉన్న ఏకైక గొప్ప దేశము అమెరికా అండి. దేవుని రాక సమయంలో యెహోవా నామానికి భయపడి పరిపూర్ణమైన క్రైస్తత్వాన్ని పొందుకోబోతుందండి.